లక్షలాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయని కార్మిక సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షులు మోడం వెంకన్న ఆరోపించారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. నిరంతరం కార్మికుల పక్షాన నిలబడి కార్మిక పోరాటాలు చేయాలని మోడం వెంకన్న అన్నారు. ఖమ్మం నగరంలో మేడే సందర్భంగా కార్మికులు, నాయకులు కార్మిక ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి సభలు, సమావేశాలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డివిజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. ఏకంకాండని ఈరోజు మేడే దినోత్సవాన్ని ప్రపంచ కార్మికులు తమ హక్కులకు దినంగా మేడే జెండాను ఎగరేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం నగరంలోనేటువంటి అనేక చోట్ల మేడేలు జరిగినాయి. దాని నుండి ఇక్కడనే మేడే దినోత్సవం జరుగుతున్న సందర్భంలో మేడే దినోత్సవం కార్మిక నాయకులు అనేక మంది ఉన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ, కార్మికులంటే శ్రమ చేసే జీవులందరికీ కూడా పేరు పేరున విప్లవ జోహర్లు, విప్లవాభివందనాలు. ఎందుకంటే 186 సంవత్సరాల క్రితము ప్రపంచంలో అనేక దుర్మార్గాలైనటువంటి యొక్క చర్యలతోటి ఉన్నది. ఆ క్రమంలో కార్మికులకు పని దినాలు కానీ, కార్మికులకు యొక్క జీతభత్యాలు కానీ ఏమాత్రం కూడా సరిపోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. వాళ్ళు పనిచేసేటటువంటి యొక్క ప్రాంతాల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ క్రమంలో ప్రపంచం అంతటా కూడా ఆందోళనలు, వ్యతిరేకత, తర్వాత అనేక విధాలుగా వాళ్ళ పద్ధతిలో పనిచేయటం జరిగింది. ఆ క్రమంలోనే చికాగో నగరంలో 1886 మే 1 తారీఖున అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మాకు పని దినాలు తగ్గించాలని, మాకు పని గంటలు తగ్గించాలని, మాకు జీతభత్యాలు పెంచాలని అక్కడ నగర వీధుల్లో వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో అనేక మంది చనిపోవటం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండాతోటే మొత్తం ప్రపంచం అంతటా కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేడే జరుపుకుంటున్నాం. ఇక్కడనే మరొక ఉద్యమ నేత ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే జరుగుతున్న సందర్భంలో మీరు ఎలా ఈ మేడేని జరుపుతున్నారు? చికాగో నగరంలో ఎందరో అమరుల రక్తంలో నుంచి పైకొచ్చినటువంటి, తడిసి ముద్దాడినటువంటి ఎర్ర జెండా పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది. ఈరోజు ఎన్నో అమరుల పోరాటాలు జరిగిన తర్వాతనే ప్రభుత్వాలు కొన్ని బిల్లులను తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 8 గంటల పనిదినం అనేది రావడం జరిగింది. గత కొంతకాలంగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఉద్యమాల యొక్క పటుత్వం కావచ్చు, అదేవిధంగా ఆ ఆకాంక్షలు కావచ్చు, ఆ పద్ధతుల్లో ఈ దేశంలో పోరాటాలు నిర్వహించడంలో ఎర్ర జెండాలు కొద్దిగా వెనక్కి తగ్గడం వలన ప్రజలు కూడా ఎర్ర జెండాని దగ్గరకు తీసుకోకపోవడం వలన ఈరోజు పని దినాలు తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు పని దినాలు అని అంటే ఓన్లీ బయట కార్మికులు మాత్రమే కాదు, ఈనాడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా పని దినాలను పెంచి వాళ్ళకి సెలవులు ఇవ్వకుండా కూడా నిర్బంధంగా పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వామపక్ష ట్రేడ్ యూనియన్ను బలపరచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా లేబర్ కోడ్ బిల్లును అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అర్బన్ నక్సలైట్ల పేరుతో కానీ, ఇంకొక పేరుతో కానీ, ఉద్యమకారుల పేరుతో కానీ ఆనాడు ఎర్ర జెండాను ఎగరేసి ప్రజల కోసం స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొచ్చిన ఉద్యమాలన్నింటిని కూడా నిర్బంధం పేరుతో ఇలా అణిచివేయడం కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పాలు పంచుకుంటా ఉన్నాయి. ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు. మీరు అనుకోవచ్చు, మీరు పెట్టుబడుల కోసమో, దానికోసమో, దీనికోసమో అర్బన్ నక్సలైట్ల పేరుతోని ఆదివాసీలని, గిరిజనులు అందరినీ అంతమొందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆదివాసీ గిరిజనులతో పాటు దళితుల యొక్క భూములను కూడా అన్యాక్రాంతం చేసి, అదేవిధంగా అసైన్మెంట్ భూములను, అటవీ భూములన్నింటిని కూడా గుంజుకోవడం కోసం ఎర్ర జెండాని ముందు అడ్డం పెట్టి, నక్సలైట్ల పేరుని అడ్డం పెట్టేసి ప్రభుత్వాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ముక్తకంఠంతో ఏ జెండా అని కాదు, పోరాడే స్ఫూర్తిని తీసుకొచ్చింది ఎర్ర జెండా. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పోరాడే స్ఫూర్తి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడనే ఒక మేడే సందర్భంగా గాయకులు ఉన్నారు, వారితోటి ఒక పాట పాడించుకున్నాయి. మేడే సందర్భంగా ఓ అరుణపతాకం అనే పాట ఉన్నది, మీరు ఒక పాట పాడండి. నేడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్. అరే బానిస బతుకులకు అంతిమ గీతం ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు. కార్మిక కర్షక నవశక్తులకు కొత్త శక్తి అందించిన రోజు, కొత్త శక్తి అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు. మేడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్, మేడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. ఈనాడే మేడే
నేడే మేడే అని ఏదైతే మేడే ఒకటి రోజు ప్రపంచ కార్మికులు తమ హక్కుల దినాన్ని పాటిస్తున్నామని చెప్పేసి ఇది స్ఫూర్తి తీసుకోవాలని, కార్మికుల స్ఫూర్తితోటి మరిన్ని పోరాటాలు ఉద్యమాలు చేయాలని ఇక్కడ కార్మిక నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.